చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మధ్యన ఆయనే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారు, బుడమేరు గేట్లు ఎత్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అక్కడ గేట్లు లేవు అని. గేట్లు లేవా? రెగ్యులేటర్ గేట్లు లేవా? మరి గేట్లు లేకపోతే ఆ డీజీ గారు ఏం చెప్పినట్టు, ఏమెత్తినట్టు? ఎందుకంటే ఇది ఎంతసేపు అధికారంలోకి రాకముందు మీరు అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా దూషించినా ఓకే, రాజకీయం కోసం చేస్తున్నారు అనుకుంటాం. కానీ ఈ వరదలు కూడా ఏదో మా వల్లే వచ్చినట్టు, ఈ వైపరీత్యాలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూసారా? జనం చూసి నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. 8 రోజుల తర్వాత కూడా మేము నిత్యావసర వస్తువులు అందించలేకపోయాం అని ప్రభుత్వం ప్రకటన చేసింది అని అంటే, ఇదిగో ప్రకటన చేసింది అని అంటే మరి ఏం చెప్పాలి? ఇంకా ఎందుకు అందించలేకపోయారు? అంటే అంత సర్దుకుని అంత ప్రశాంతంగా అయిపోయిన తర్వాత జనజీవనం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పంచుతారా ఏంటి? కేవలం విజయవాడ కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు చాలా నష్టపోయి ఉన్నాయి. దయచేసి మీరు అక్కడ కూడా దృష్టి సారించండి. అందరూ ఇక్కడే ప్రచారం ఆర్భాటంలాగా కనపడడం కాకుండా ఆయా ప్రాంతాలకి, ఆయా జిల్లాలకి ఎవరన్నా అధికారులు ఇన్ఛార్జీలుగా నియమించారేమో, మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమించారేమో అని చూశాను నేను నిన్న మొన్న. ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని. అంటే మీరే ఇచ్చారు కదా 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట అంటే అన్ని చోట్ల నష్టం జరుగుతున్నట్టే కదా. మరి ఎక్కడైనా ఒక జిల్లాకు ఒక మంత్రిని కానీ ఒక అధికారిని కానీ ఇన్ఛార్జిగా నియమించారా? వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నారా? అడిగితే మేమేదో రాజకీయం చేస్తున్నామంటారు, అడగకపోతే మీరు గాలి కుదిరేస్తున్నారు. అందుకే మేము మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇలాంటి సందర్భాల్లో కదా పనిచేస్తుందని ప్రజలు చూస్తూ ఉంటారు. అది వదిలేసి ఆయన కూడా రాజకీయాలే మాట్లాడితే అది సబబో కాదో, అది ఏ విధంగా ఉంటుందో వారే నిర్ణయించుకోవాలని నేను భావిస్తా ఉన్నా. ఫ్లడ్ క్వశ్చన్ పెట్టకపోవడం మొదలుకొని ప్రతి అంశంలోనూ ఈ ప్రభుత్వం అయోమయంగా ఉందనే విషయాన్ని నిరూపించుకుంది. ఇవాళకి ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతి ప్రకారం పూర్తిగా ముందుకు తీసుకెళ్లలేకపోతా ఉన్నారు సహాయక చర్యలు అనేది అర్థమవుతోంది. 2014లో బుడమేరు ఆధునీకరణ కోసం 464 కోట్లు కేటాయించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్టోబర్ 9న, అంటే రేపు డేటు 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళకి 10 ఏళ్ళు అవుతుంది. అక్టోబర్ 9న 2014న 464 కోట్లు ఖర్చు అవుతుంది బుడమేరు ఆధునీకరణ పనులకి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి జీవో ఇచ్చి 5 ఏళ్ల కాలంలో బుడమేరు ఆధునీకరణకి, దాని డెవలప్మెంట్కి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత శాతం పనులు పూర్తి చేశారు అది చెప్పండి. అది చెప్పడం మానేసి జగన్ గారు చేయలేదు, ఆయన పట్టించుకోలేదు, ఇవన్నీ మాట్లాడతాం. మాకు మా పరిపాలనా కాలంలో ప్రపంచ విపత్తు కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కొన్నాం 2 సంవత్సరాల పాటు. లాక్డౌన్లు, దేశాలు లాక్డౌన్లు జరిగిన పరిస్థితులను చూసాం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఇచ్చిన మాట తప్పినట్టు నిరూపించండి మీరు ఎవరైనా. ఏ ఒక్కటైనా సరే ఇస్తానన్న పథకాన్ని ఇవ్వనిది, ఇదిగో ఇస్తానని ఇది మేనిఫెస్టోలో చెప్పారు, ఇది జరగలేదని చూపించండి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయడం అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. మరి జీవో ఇచ్చి బుడమేరు ఆధునీకరణ 464 కోట్లకి జీవో ఇచ్చి మీరు ఎందుకు చేయలేదు? ఆ రోజు మీరు చేసి ఉంటే ఇవాళ విజయవాడకి పరిస్థితి లేదు కదా.
పైగా బుడమేరుకి ఇంత పెద్ద వరద రావడం మొదటిసారి ఏం కాదు. 1989లో, 95లో, 96లో, 98లో 4 సార్లు వస్తే అప్పుడు అంత వరద వచ్చినప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉన్నాడు ఆయన ఆ టైంకి ముఖ్యమంత్రిగా. అంటే ఆయనకి బుడమేరు ఏంటో అవగాహన ఉందనే కదా అర్థం. అంటే చాలాసార్లు ఒకసారి ఈ ప్రచారంలో పడి అసలు విషయాలు మరుగున పడిపోతూ ఉంటాయి. అలాగే బుడమేరు ఆధునీకరణ కూడా ఇప్పుడు కొత్త ప్రచారంలో ఇదేదో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా ప్రచారం చేస్తారు. కానే కాదు, ఇది ఆనాటి ప్రభుత్వం 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇచ్చి అమలు చేయకపోయిన కారణంగా ఇది జరిగింది అని నేను ఖచ్చితంగా చెప్తా. ఎంతకాలం ఇలా తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేయకండి. గతంలో మాదిరిగా మనం చూపించిందే, మనం రాసిందే ప్రజలు నమ్ముతారు అనుకోకండి. ఈ వెలగలేరులో ఇవాళ గేట్లు లేవు అని చెప్పాడు కదా ఆయన. 1960లో కట్టారంట రెగ్యులేటర్, 1960లో, అప్పటి నుంచి ఉన్నాయి. చాలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంతకన్నా ముందుకెళ్తే ఏమవుతుందంటే అనవసరంగా మేమేదో కావాలని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కనుక ఈ ఆపత్కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాల నుంచి రాజకీయాలకు అతీతంగా ఎదట వాళ్ళ మీద నెపం నెట్టేసే కార్యక్రమాన్ని విడిచిపెట్టి, నాకు అనుభవం ఉందని ప్రతిసారి చెప్తావు కనుక ఆ అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించి కనీసం ఇప్పటికైనా 8-9 రోజుల తర్వాత అయినా సరే ఇంకొంచెం పద్ధతి ప్రకారంగా మెరుగైన ఫలితాలు ఇచ్చే విధంగా సహాయక చర్యలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటాం. ఓకే, అంతే కదా సార్? రైట్.